ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్క తెలంగాణనే కాదు దేశ రాజకీయాలను కుదిపేసింది. ఇందులో ఓ సీఎం, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్ ఉన్నారని ఈడీ ఆరోపిస్తోంది. వారందరూ సిండికేట్ గా మారి వందల కోట్ల రూపాయలు చేతులు మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ పాలసీని రూపొందించిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని, త్వరలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్టు చేయబోతున్నామని సిబిఐ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఎదుట జరిగిన విచారణ సందర్భంగా సిబిఐ తరఫు లాయర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించే క్రమంలో దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ పరిస్థితుల్లో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఆయన విచారణకు అడ్డంకులు సృష్టించవచ్చని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. విచారణ వచ్చే 6 నుంచి 8 నెలల్లో ముగుస్తుందని గతంలో ఈడీ చెప్పిందని మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది తెలిపారు. 4-5 నెలలు గడుస్తున్నా అభియోగాలపై ట్రయల్ ప్రారంభం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయి 13 నెలలైందని, ఈ కేసులో మరో నిందితుడు బినోయ్ బాబుకు బెయిల్ మంజూరైందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది తెలిపారు. కొత్త మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగిందన్నారు. ఇక కస్టమర్స్ లాభపడ్డారని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తమకు నష్టం జరిగిందని ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. 6 నుంచి 8 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పినందుకే సుప్రీంకోర్టు ఈడీకి మినహాయింపునిచ్చిందని సిసోడియా తరఫు న్యాయవాది తెలిపారు. మనీష్ సిసోడియా దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని, కోర్టు విధించే అన్ని షరతులను అంగీకరిస్తామని తెలిపారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని, సాక్షులను కూడా ప్రభావితం చేయలేరని వాదించారు. ఈ కేసులో నిందితులంతా ప్రభుత్వ సాక్షులుగా మారారని గుర్తు చేశారు. మొత్తంగా విచారణ ఆలస్యం అవుతోందని తెలిపారు. విచారణ స్లోగా జరిగితే నిందితులు 3 నెలల తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపిందని, న్యాయ పోరాటం నత్తనడకన సాగుతోందని తెలిపారు. అందుకే బెయిల్ మంజూరు చేయాలని తాము అభ్యర్థిస్తున్నామని చెప్పారు.